అంజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ పాలకవర్గం. పాల్గొన్న ఎమ్మెల్యే. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో వెలిసిన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రథోత్సవం సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బాల్చెడ్ పార్వని మల్లికార్జున్, వైస్ చైర్పర్సన్ అఖిల రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్లు, పాలకవర్గ సభ్యులు కలిసి పడమటి ఆంజనేయ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. గత కొన్ని ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం మున్సిపల్ పాలకవర్గం సభ్యులు మున్సిపల్ కార్యాలయం నుండి పట్టు వస్త్రాలతో బాజా భజంత్రీల మధ్య ఊరేగింపుగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారికి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమంలో మక్తల్ శాసన సభ్యులు వాకిటి శ్రీహరితో పాటు కౌన్సిలర్లు ప్రసన్న, చిన్న నరసింహులు, రాములు, చీరాల సత్యనారాయణ, మాజీ ఎంపీపీ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య, ఎంపీటీసీ బలరాం రెడ్డి, బిల్డర్ తాయప్ప, జి రవికుమార్ మరియు పాలకవర్గ సభ్యులు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీ పడమటి ఆంజనేయ స్వామి జాతర శుభాకాంక్షలు మక్తల్ పట్టణ ప్రజలందరికీ. అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము మున్సిపాలిటీ నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. అలాగే ఈ మక్తల్ పట్టణంలో పడమటి ఆంజనేయ స్వామి జాతర చాలా విశిష్టమైనది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అలాగే పక్కన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా విశిష్టత ఉంది. అన్నప్రసాదాలు కానీ, ఇక్కడ స్వామివారికి సమర్పించడం కానీ, గండ జ్యోతులు మోయడం కానీ ప్రతి సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇలాగే భక్తులందరూ కూడా వారి వారి కోరికలు తీరాలని, ఆ పడమటి ఆంజనేయ స్వామి కరుణా కటాక్షాలు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.